వీక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి రాజకీయ దుమారం చెలరేగుతా ఉంది. ఎయిర్పోర్ట్ మా కాలంలో పూర్తి చేశాము అంటే ఒకరు, అసలు ఎయిర్పోర్టును తెచ్చిందే నేను. 2019లో చంద్రబాబు నాయుడు పదవి దిగిపోయే సమయానికి ఎయిర్పోర్టుకు సంబంధించి కేవలం 379 ఎకరాలు మాత్రమే సేకరించి చేతులెత్తేశాడు అని వైసీపీ అధినేత. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2020 నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన కొన్ని పనులు చేశారు. ఏం పనులు చేశారు? భూసేకరణ కార్యక్రమం ఒక 2 సంవత్సరాల పాటు కొనసాగించారు. 930 కోట్లు ఆ రైతులకు ఇవ్వాల్సిన పరిహారం చెల్లించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భూమిని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో టెండర్స్ పిలిచి జిఎంఆర్ సంస్థకి పనులు అప్పగించింది. ఇక ఒప్పందం ఎప్పుడు జరిగింది? 2020 ఏప్రిల్లో జరిగింది. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఏడాది తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ గుర్తొచ్చింది. ఇంకప్పుడు దాకా ఎయిర్పోర్ట్ని పట్టించుకునే పరిస్థితులు వాళ్ళు లేరు. భూమి స్వాధీనం చేసుకునే పనులు 2021 మే నెలలో అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత రైతుల దగ్గర నుంచి భూమిని తీసుకునే కార్యక్రమం ప్రారంభించారు. ఇక 2022 డిసెంబర్ నాటికి రైతులు వేసిన కేసులన్నీ కొలుకొచ్చాయి భూ పరిహారం విషయంలో. 2022 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం ఎన్ఓసి ఇచ్చింది. ఇక భూసేకరణ 2023 జనవరి భూసేకరణ కేసులన్నీ ఎత్తిన తర్వాత భూసేకరణ 2023 జనవరిలో మొదలైంది. మే నాటికి పూర్తి చేశారు. మేలో శంకుస్థాపన చేశారు. అంటే అధికారం కోల్పోయే నాటికి కరెక్ట్గా ఒక ఏడాది ముందు శంకుస్థాపన జరిగింది. 2024లో అధికారం పోయింది. అప్పటికి ఎయిర్పోర్ట్ పనులు పూర్తయింది కేవలం 13% మాత్రమే. సరే, భూసేకరణ చేశారుగా కొంత భూసేకరణ అంతకుముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిగా తెలుగు వ్యక్తి రామ్మోహన్ నాయుడు పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎవరికైతే జిఎంఆర్కి అప్పచెప్పారో ఎయిర్పోర్ట్స్ నిర్మాణంలో ప్రపంచంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి సంస్థ 2026 జూన్ నాటికి ఈ ప్రాజెక్ట్ని కేంద్రానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి 87% పనుల్ని జిఎంఆర్ పూర్తి చేసింది. అంటే దాదాపుగా పనులు పూర్తయ్యాయి. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ చిన్న పనులు ఉన్నాయి. తాజాగా నిన్న టెస్టింగ్లో భాగంగా ఒక విమానాన్ని ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో దింపి దానికి గ్రాండ్ వెల్కమ్ పలికారు. రాబోయే 4-5 నెలల్లో ఈ ఫినిషింగ్ వర్క్స్ చిన్న పనులన్నీ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసుకొని జూన్ నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించబోతాం. ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. విశాఖ నగర అవసరాలు తీర్చడానికి రాబోయే 10 సంవత్సరాలు అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఫేజ్ నిర్మాణం 87% పూర్తి చేశారు. ఇక ప్రతిరోజు ప్రస్తుతం విశాఖ విమానాశ్రయానికి భోగాపురం ఎయిర్పోర్ట్కి 50,000 మంది ప్రయాణికులు వచ్చినా కూడా తట్టుకునే విధంగా నిర్మాణం చేశారు. రాబోయే రోజుల్లో ప్రయాణికులు 50,000 నుంచి 1,00,000 నుంచి 1,50,000 2 లక్షలకి పెరిగితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా దీన్ని ఫేజ్ 2లో విస్తరిస్తారు. అది రాబోయే 15-20 సంవత్సరాల సమయం పడుతుంది. ఎందుకంటే విశాఖ సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. 12 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికే గ్రౌండ్ అయినాయి. అవన్నీ కనుక ఒకసారి ఫోర్స్లోకి వస్తే అంటే ఒక 2-3 సంవత్సరాల సమయం పడుతుంది ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడానికి. ఒకసారి అక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ కనుక ఉత్పత్తిలోకి వస్తే విమానాశ్రయంలో ప్రతిరోజు 60 నుంచి 70,000 మంది ప్రయాణికులు అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం అవటం కానీ భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగటం కానీ జరిగే అవకాశం ఉంది. అయితే దీని మీద ఇటు తెలుగుదేశం ప్రభుత్వం అటు వైసీపీ ప్రభుత్వం ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు, ఏదైనా పెద్ద ప్రాజెక్టు తీసుకున్నప్పుడు
ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఆ తర్వాత మరలా వారు అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టు వారి కాలంలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ అధికారం కోల్పోతే ఇంకొకరు వేరే పార్టీ అధికారంలోకి వస్తే వారు దాన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఆ ప్రాజెక్టు వారి సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ని వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చారని కొట్టుకోవడం కన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకెళ్ళాలి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 13 సంవత్సరాల పాటు దాని పనులు కొనసాగాయి. శ్రీశైలం ప్రాజెక్టు 22 సంవత్సరాలు పనులు చేశారు. ఇక వెలిగొండ ప్రాజెక్టు 2005లో మొదలైతే సొరంగం పనులు, ప్రాజెక్టు పనులు ఇప్పుడు 2025, 26 వచ్చింది. ఇంకో సంవత్సరం బట్టే అవకాశం ఉంది. ఈలోగా 4 గవర్నమెంట్లు మారిపోయినాయి. మరి ఈ ప్రాజెక్టు ప్రతి గవర్నమెంట్ కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టిందిగా. మరి ఈ పని నేను చేశాను అని చెప్పేసి ఆ ప్రాజెక్టు మొత్తం ఒకరి ఖాతాలోనే వేసుకునే కార్యక్రమం చేసుకోవడం వేస్ట్. అయితే ఎవరి కాలంలో ఎక్కువ పనులు జరిగాయి అనేది కూడా చూడాలి. భోగాపురం ఎయిర్పోర్టు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే సమయానికి గట్టిగా ఒక 13% పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు దాన్ని 87% దాకా తీసుకొచ్చారు. మరో 4-5 నెలల్లో 100% పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పనులు ఎంత శాతం, తెలుగుదేశం పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత శాతం పనులు చేశారు, 2,000 కోట్లు ఖర్చు చేశారు అనేది వివరంగా ఎవరి ఖాతాలో వాళ్ళు వేసుకుంటే సరిపోద్ది. ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము తెచ్చామనగానే రాష్ట్రం మొత్తం ఓటర్లంతా ఆ పార్టీకి ఓటేరు, ఉత్తరాంధ్ర జనం మాకు ఎయిర్పోర్ట్ వచ్చిందని ఏదో ఒక పార్టీని ఎత్తుకునే అవకాశం కూడా లేదు. అందువల్ల ఎవరు చేసిన కార్యక్రమం వాళ్ళు చెప్పుకుంటే మంచిది. ఊరికే ప్రతిదీ ఇది మేమే తెచ్చాం, ఇది మేమే పూర్తి చేసామని చెప్పుకోవడంలో ఉపయోగం లేదు. మన కళ్ళ ముందు పోలవరం ప్రాజెక్టు చూస్తున్నాను. 2005లో జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మరి 4 ప్రభుత్వాలు మారిపోయాయి, 4 ముఖ్యమంత్రులు మారారు. మరి వచ్చే ఏడాది పూర్తి చేయబోతా ఉన్నారు. పూర్తయిన తర్వాత మొత్తం మేమే కట్టామన్నా కూడా ఉపయోగం ఉండదు. ఎవరి కాలంలో ఎన్ని పనులు జరిగాయి, ఎంత పెట్టుబడి పెట్టారు అనేది స్పష్టంగా ప్రకటిస్తే ప్రజలు కూడా ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు మీద ఇంత పెట్టుబడి పెట్టారు, ఇంత శాతం పనులు పూర్తి చేశారు అనేది క్లారిటీ వస్తుంది. అంతేగాని ప్రాజెక్టు మొత్తాన్ని ఒకరి ఖాతాలో వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మణిహారంగా మారబోతా ఉంది. విశాఖ నగరం దేశంలోని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. రాబోయే 10-15 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరాన్ని మించి విశాఖ నగరం అభివృద్ధి చెందబోతా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అది కేవలం ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, తెలుగు వారందరికీ గర్వకారణం. భోగాపురం ఎయిర్పోర్టు వైసీపీ తెచ్చిందా, కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందా అనే దాని గురించి కొట్టుకోవడం కన్నా కూడా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ జరిగి చదువుకున్న వారికి, నిరుద్యోగ యువత మొత్తానికి ఉద్యోగాలు వస్తే అంతకంటే మేలు మరొకటి ఉండదు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే వస్తున్న పరిశ్రమల ద్వారా రాబోయే 3 సంవత్సరాల్లో 8 లక్షల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. అదే కనుక జరిగితే ఆ 3 జిల్లాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోండి.